కన్ఫ్యూజ్ అవ్వకండి. టాపిక్ గాయత్రి మంత్రం గురించే. ఆ మంత్రానికి ఉన్న శక్తి గురించి మనం తెలుసుకోవాలంటే ముందుగా ఇదంతా తెలుసుకుంటేనే దానికి ఉన్న గొప్ప శక్తి గురించి మనకు అర్థమవుతుంది. ఓరల్గా మళ్ళీ ఒకసారి చెబుతాను వినండి. మనకు మొదటగా ఉద్భవించింది ఏమిటి? బ్రహ్మాండం. ఆ తర్వాత వచ్చింది వాక్ అంటే శబ్దం. అనగా ఈ విశ్వం మొత్తానికి పునాది వాక్. ఇప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులని ఒకటిగా భావించినట్లయితే దానిని ప్రజాపతి అంటారు. ఈ ప్రజాపతి లోపల వాక్ రూపంలో ఈ విశ్వం అనేది సృష్టించబడింది. ఇప్పుడు అర్థమైంది కదా, ఈ విశ్వం మొత్తం సృష్టించబడడానికి పునాదియే వాక్ అంటే శబ్దం అని. ఇప్పుడు గాయత్రి మంత్రానికి వద్దాం. గాయతాం త్రాయతే ఇతి గాయత్రి అనగా గానం చేసే వారందరినీ రక్షించేది గాయత్రి అని అర్థం.